Hello aspirants, welcome to Takshashila IAS Academy's initiative of daily current affairs analysis from the perspective of Group 1 and Group 2. Ivala, which is 18th August 2026 current affairs, we will take care from the first point or the first concept, which is open natural ecosystems and also UDISC's plus 2025-2026 ఏ ఈవెంట్ అనేది జరిగింది, అక్కడ ఏం చేంజెస్ జరిగాయి అనేది, అండ్ భారత్ టాక్సీ, సీడ్ or DNTs, BRICS Digital Cooperation, CIC or RTI. In that, the first concept or the first event that has happened during this particular period is open natural ecosystems. అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది? India launched its first event guide to grasslands and other open natural ecosystems of India on 17th August 2026 at UNCCD COP 17 in Mongolia. ఈ పర్టికులర్ పాయింట్ అనేది న్యూస్లో చూసినప్పుడు మీకు అర్థమైనట్లయితే దెర్ ఆర్ సెవరల్ లేయర్స్ ఇన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. ఏమొచ్చేసి వీఆర్ టాకింగ్ అబౌట్ UNCCD COP 17, ఆల్సో ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది కాబట్టి ఎక్కడ లాంచ్ చేసింది? UNCCD COP 17లో లాంచ్ చేసింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆర్ రెలవెన్స్ ఏంటి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇప్పుడు చూద్దాం. హియర్ ద అఫీషియల్స్ రిలీజ్డ్ హైలైట్స్ ఆఫ్ grasslands, savannas, deserts and other open ecosystems, and specifically notes grasslands, scrublands and ravines that have often been judged merely by absence of trees. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆల్వేస్ ద ఎంఫసిస్ వాజ్ ఆన్ ఫారెస్ట్స్. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని మనం కాపాడాలి. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కెన్ బి డైవర్సిఫైడ్ ఇంటూ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లని, అలాగే సెమీ ఎవర్ గ్రీన్ అని, డెన్స్ ఫారెస్ట్లని, ఇవన్నీ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. దాన్ని మనం కాపాడుకోవాలి ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఆల్సో గ్లోబల్ వార్మింగ్ పర్స్పెక్టివ్లో అవి మనకి యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో మనం కాపాడుకుంటూ రావాలనేది పాయింట్స్ అనేది మనం ఆల్రెడీ చూసింది. కానీ హియర్ దెర్ ఇస్ అ న్యూ పర్స్పెక్టివ్ టు గ్లోబల్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ యాజ్ ఎ హోల్. ఏమని ఇక్కడ గ్రాస్ల్యాండ్స్ని, స్క్రబ్ల్యాండ్స్ని, అట్లాగే రెవైన్స్ని విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్, వీటిని కూడా మనం కాపాడుకోవాలి అనే ఒక హుక్ పాయింట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీని గురించి డీటెయిల్గా మనం చూసినట్లయితే ద గైడ్ ఈజ్ ఇంటెండెడ్ టు స్ట్రెంథెన్ కన్జర్వేషన్, రిస్టోరేషన్ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ విచ్ ఐ వాజ్ బిన్ ఆల్రెడీ టోల్డ్ నౌ. ఇక్కడ ఎగ్జామ్ హుక్ ఏమవుతుంది? ఓపెన్ ల్యాండ్స్కేప్స్ని అసెస్ చేసే ప్రాసెస్లో వీ నీడ్ టు మేక్ ష్యూర్ ఓన్లీ సింపుల్ ట్రీ కవర్నే కాదు, ప్రతి ఒక్క ఎన్వైర్న్మెంట్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి ఒక్క గ్రాస్ ల్యాండ్ని, రెవైన్ని, స్క్రబ్ ల్యాండ్స్ని మనం కాపాడుకోవాలి అనేది ఇంటెన్షన్. దీని గురించి డీటెయిల్డ్గా మనం చూసినట్లయితే ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అనేది ఎగ్జాక్ట్గా ఏం కవర్ చేస్తుంది అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి, అసలు అవి ఏంటివి అనేది ఫస్ట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కానీ స్టాటిక్ నాలెడ్జ్ బేస్తో కానీ మనకి ఇంపార్టెంట్. The guide covers geographical setting, ecological characteristics, biodiversity, communities associated with major Indian open natural ecosystems. ఇక్కడ రిలీజ్ చేసిన లిస్ట్లో హిమాలయన్ అండ్ టెరై గ్రాస్లాండ్స్, థార్ అండ్ బన్నీ ల్యాండ్స్కేప్స్, డెక్కన్ సవానాస్, రాకీ ప్లాట్యూస్, రవైన్స్, స్క్రబ్లాండ్స్, కోస్టల్ ఎకోసిస్టమ్స్ అండ్ డెజర్ట్ ల్యాండ్స్కేప్స్. ఇక్కడ మీరు చూసిన లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియన్ కాంటెక్స్ట్లో కానీ లేదా గ్లోబల్ కాంటెక్స్లో మీరు స్క్రబ్ ల్యాండ్స్ని, రెవైన్స్ని, రాకీ ప్లాట్యూస్ని చూసినా కూడా దే డజంట్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఫారెస్ట్స్. మరి ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో మనం ఫారెస్ట్ని కన్జర్వ్ చేస్తున్నాం కదా, అంటే వీటిని కవర్ చేయడం లేదు, అట్లాగే మనం దీని యొక్క ఇంపార్టెన్స్ని కూడా గ్రాడ్యువల్గా మర్చిపోతున్నాము అన్న ఉద్దేశంతో ఇండియా ఈ UNCCD సమిట్లో వాటి గురించి, వాటి కన్జర్వేషన్ యొక్క ఎఫర్ట్స్ గురించి మాట్లాడుతూనే ఈ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అంటే ఏమేమి కవర్ అవుతాయి అనే క్వశ్చన్కి ఆన్సరే మన అఫీషియల్స్ రిలీజ్ చేసిన లిస్ట్, విచ్ ఈస్ గ్రాస్ల్యాండ్స్, ల్యాండ్స్కేప్స్, సవానాస్, డెజర్ట్ ల్యాండ్స్కేప్స్, కోస్టల్ ఎకోసిస్టమ్స్, స్క్రబ్ ల్యాండ్స్, ravines and rocky plateaus. These are all non-forest and also open natural ecosystems. ఇక్కడ this also contains thematic sections of pastoralism, fire ecology and carbon sequestration.
విత్ రెస్పెక్ట్ టు గ్రాస్ ల్యాండ్స్ మనం కాపాడుకోవాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడల్లా గ్రాస్ ల్యాండ్స్ని మనం అసలు ఎందుకు కాపాడుకోవాలి, గ్రాస్ ల్యాండ్స్ అనేవి చాలా వరకు ఫారెస్ట్ ఫైర్కి దారితీస్తుంది, అది పొల్యూషన్ కదా అని మాత్రమే మనం ఆలోచిస్తాం. కానీ గ్రాస్ ల్యాండ్స్ అనేది పాస్టోరల్ యాక్టివిటీ విచ్ ఈజ్ షెపర్డ్స్ వాళ్ళ హర్డ్ని తీసుకొచ్చి వాళ్ళు ఆ పర్టికులర్ గ్రేజింగ్ యాక్టివిటీని కండక్ట్ చేయడం కానీ అట్ ద సేమ్ టైం ఫుడ్ చైన్లో అవి ఎంత రోల్ ప్లే చేస్తున్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెన్స్ అవుతుంది. ఆ రకంగా చూస్తే కనుక గ్రాస్ ల్యాండ్స్ ఆల్సో ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ బయోడైవర్సిటీ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ యుఎన్సిసిడి పర్స్పెక్టివ్లో యుఎన్సిసిడి అనేది మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్. ఈ కరెంట్ ఈవెంట్ అనేది ఈజ్ లింక్డ్ టు ల్యాండ్ డిగ్రేడేషన్, డ్రాట్, సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ. ల్యాండ్ అనేది డిగ్రేడేషన్కి గురవుతుంది అన్న కాంటెక్స్లో ఈ యుఎన్సిసిడి అనేది మనకి వస్తుంది. ల్యాండ్ డిగ్రేడేషన్ని ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ని ఎట్లా లింక్ చేశారో చూడండి. ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అండ్ యుఎన్సిసిడి యొక్క యాక్టివిటీస్ని లింక్ చేస్తూ మనం గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ని కాపాడుకోవాలి అనే కాంటెక్స్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఈ ఇంటర్నేషనల్ ఫోరంని వీఆర్ యూజింగ్ ఫర్ నాన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్. నాన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంటే. ఎందుకు ఇంపార్టెంట్, ఫుడ్ చైన్ పర్స్పెక్టివ్ కానీ బయోడైవర్సిటీ పర్స్పెక్టివ్లో కానీ ఇంపార్టెన్స్ అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విత్ రెస్పెక్ట్ టు ద కాంటెక్స్ట్ విచ్ ఇస్ బిల్ట్ నెక్స్ట్, ఈ యొక్క కోర్ డిస్టింక్షన్ ఏదైతే ఉందో, న్యాచురల్ ఓపెన్ ఎకోసిస్టమ్ ఈజ్ నాట్ ద సేమ్ థింగ్ యాజ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్. దెర్ఫోర్ రిస్టోరేషన్ షుడ్ బి ఎకోసిస్టమ్ స్పెసిఫిక్ రాదర్ దాన్ మెకానికలీ ఈక్వేటెడ్ విత్ ట్రీ ప్లానింగ్. ప్రతిసారి ఒక పర్టికులర్ బ్యారెన్ ల్యాండ్ ఉంది అంటే దాని అర్థం ఆ బ్యారెన్ ల్యాండ్లో మనం చెట్లు నాటేయడం అనే కాదు, ఆ బ్యారెన్ ల్యాండ్ యొక్క నేచర్ ఏంటి, అది గ్రాస్ ల్యాండ్ నేచర్ అయితే మనం గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ని కాపాడుకోవడానికి మాత్రమే మనం వాడాలి. అంతేగాని ప్రతి దాంట్లో కూడా ఒక ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఆ యొక్క బయోడైవర్సిటీని చేంజ్ చేసే విధంగా మనం స్టెప్స్ అనేది ముందుకు వేయకూడదు. దేనికున్న డిస్టింక్షన్, దేనికున్న ఎకలాజికల్ ఇంపార్టెన్స్ దానికి మనం ఇస్తూ ఉండడం వల్లే ఓవరాల్ ఇంక్లూజివ్ ఎకోసిస్టమ్ కన్జర్వేషన్ అనేది మనం చేయగలం అనేది ఇక్కడ పాయింట్. నౌ ఇది అసలు ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే ఇట్ స్ట్రెసెస్ ఆన్ బయోడైవర్సిటీ, లైవ్లీహుడ్స్, క్లైమేట్ రెసిలియన్స్ ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ రోల్ ఆఫ్ పాస్టోరల్ కమ్యూనిటీస్. అంటే ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఆర్ డిఫరెంట్ డైవర్స్ ఆస్పెక్ట్స్ మనం డీల్ చేయడం అనేది మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విల్ బి పాలసీ ఇష్యూస్. సైంటిఫిక్ ల్యాండ్ క్లాసిఫికేషన్, ల్యాండ్స్కేప్ లెవెల్ ప్లానింగ్ కానీ, ల్యాండ్ డిగ్రేడేషన్ యొక్క అసెస్మెంట్ కానీ, రేంజ్ ల్యాండ్ గవర్నెన్స్ కానీ, కన్జర్వేషన్ అలాంగ్ సైడ్ ద ఫారెస్ట్ కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనం ఆన్సర్స్ కోడ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ 1 అనే కాన్సెప్ట్ని, యుఎన్సిసిడి అనే కాన్సెప్ట్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, మనం ఎట్లా ట్రాప్స్ని ఐడెంటిఫై చేయాలనే కాన్సెప్ట్ మనం చూస్తే ఫైర్ ఎకాలజీని, కార్బన్ సీక్వెస్ట్రేషన్ని దాంతో లింక్ చేయడం అనేది మనం మానేయాలి. ఎందుకు మానేయాలి? దే ఆర్ ద థీమ్స్ ఇన్ ద గైడ్ అవాయిడింగ్ క్లెయిమింగ్ దట్ 1 ఫైర్ ఆర్ గ్రేజింగ్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ సూటబుల్ ఫర్ ఎవ్రీ గ్రాస్ ల్యాండ్ అనేది మనం మార్చాలి. ఒక గ్రాస్ ల్యాండ్ అనేది ఫైర్కి గురవుతుంది, సో మనం ఆ గ్రాస్ ల్యాండ్ని ఇరాడికేట్ చేసినట్లయితే, దాన్ని నిర్మూలించినట్లయితే ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరగవు. ఫారెస్ట్ ఫైర్స్ జరగకపోతే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని కూడా మనం ఆపగలము అనేది తప్పు. మరి గ్రాస్ ల్యాండ్స్కి ఫారెస్ట్ ఫైర్స్కి ఎందుకు లింక్ చేస్తున్నాం మనం? గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఫారెస్ట్ ఎకోసిస్టమ్కి సరౌండింగ్స్ ఉన్నావో ఆ గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఈజీగా దే ఆర్ ససెప్టబుల్ టు ఫైర్ కాబట్టి, దే ఆర్ రిసెప్టివ్ టు ఫైర్ కాబట్టి ఆ ఫైర్ అనేది త్వరగా గ్రాస్ ల్యాండ్స్కి అంటుకుంటుంది. ఎప్పుడైతే ఈ గ్రాస్ ల్యాండ్స్కి ఫైర్ అంటుకుంటుందో దానికి అటాచ్ అయిన ఎకోసిస్టమ్స్ దట్ మైట్ బి ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ వాటికి అంటుకొని ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఓవరాల్గా మన ఇండియన్ అఫీషియల్స్ కానీ రిలీజ్ చేసిన రిపోర్ట్స్లో కానీ మెన్షన్ చేసింది ఏంటి అంటే అది గ్రాస్ ల్యాండ్ అయినా, రాకీ ప్లాట్యూ అయినా దాని యొక్క నేచర్ని మనం అలాగే ఉంచి దాన్ని కాపాడినట్లయితే ఓవరాల్ ఫుడ్ చైన్లో ఒక మేజర్ రోల్ విత్ రెస్పెక్ట్ టు ఎకోసిస్టమ్ని, బయోడైవర్సిటీని ఇంటిగ్రేట్ చేసినట్టు మనం చూస్తామనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యుఎన్సిసిడి ఎంత ఇంపార్టెంటో ఈ 1 అనే కాన్సెప్ట్ కూడా అంతే ఇంపార్టెంట్గా మనం చూడాలి. అందుకే మనం ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. ఏ సమిట్లో చెప్పారు? COP17 మంగోలియా. నెక్స్ట్ ఈ 1 అనేది ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్లో అంటే ఏపీ గ్రూప్ 1 అప్లికేషన్లో మనం ఎట్లా చూడొచ్చు అంటే ఇది యాక్చువల్గా ఒక క్లెయిమ్ కాదు PIB నుంచి. ఆంధ్రప్రదేశ్ డ్రై అండ్ ఓపెన్ ల్యాండ్స్కేప్స్ కెన్ బి యూజ్డ్ టు డిస్కస్ డ్రాట్, ల్యాండ్ డిగ్రేడేషన్, పాస్టరల్ లైవ్లీహుడ్ అండ్ ల్యాండ్ యూస్ ప్లానింగ్.
ఇది డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోలేకపోయినా మనం దీనిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అంటే, డ్రాట్ అనేది ఎప్పుడు డిస్కషన్లోకి వచ్చినా, ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఎప్పుడు డిస్కషన్లోకి వచ్చినా, పాస్టోరల్ లైవ్లీహుడ్స్ అండ్ ల్యాండ్ యూస్ ప్లానింగ్ ఫర్ ద గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ అమరావతి మనం ఎప్పుడు డిస్కషన్లోకి వచ్చినా సరే, ఈ 1 అనే కాన్సెప్ట్ని, యుఎన్సిసిడ్ అనే కాన్సెప్ట్ని మనం మెయిన్స్ ఆన్సర్లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల మన ఆన్సర్ యొక్క వాల్యూ అనేది అంతే పెరుగుతుంది. నెక్స్ట్, రాయలసీమ ప్రొవైడ్స్ ఎ యూస్ఫుల్ అనలిటికల్ సెట్టింగ్. ఇప్పుడు మనం మాట్లాడిన గ్రాస్ ల్యాండ్స్ కానీ, రాకీ ప్లాట్యూస్ కానీ, బ్యారన్ ల్యాండ్స్ కానీ రాయలసీమ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి. అది ఎక్కువ ఉండడం వల్ల మనం ఇక్కడికి వచ్చిన ఇంపార్టెన్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఇక్కడ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏది అవాయిడ్ చేయాలి, ఎవ్రీ స్క్రబ్ ఏరియాని ఫార్మల్లీ మ్యాప్డ్ వన్ విత్ ఎకలాజికల్ ఎవిడెన్స్గా మనం చూడడం అనేది ఆపాలి. దాంతోపాటు రెన్యూవబుల్ ఎనర్జీ సైటింగ్ ఇన్ ఓపెన్ ల్యాండ్స్కేప్స్ క్రియేట్ ఏ జెన్యూన్ పాలసీ క్వశ్చన్. క్లీన్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ మస్ట్ స్టిల్ కన్సిడర్ బయోడైవర్సిటీ, లోకల్ లైవ్లీహుడ్స్ అండ్ ల్యాండ్స్కేప్ ఎకాలజీ. చాలా వరకు బ్యారన్ ల్యాండ్స్లో మనం సోలార్ ప్యానెల్స్ని వాటిని ఇంటిగ్రేట్ చేయడం వల్ల, సోలార్ ప్యానెల్స్ విచ్ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ కదా, అంటే అది ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, సో ఈ బ్యారన్ ల్యాండ్స్ మనం దానికి ఎందుకు వాడకూడదు అనే డిస్కషన్ని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ త్రూ COP కాన్ఫరెన్స్ 17 ఇన్ మంగోలియా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొచ్చింది. అంటే ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ వర్సెస్ ఎకోసిస్టమ్ కంటిన్యూయన్స్ అండ్ డెవలప్మెంట్ని మనం కాంటెక్స్ట్గా తీసుకున్నాం. వెన్ ఎవర్ దర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్, మీరు ఆన్సర్లో అది రాసినప్పుడు మీ ఆన్సర్ యొక్క వాల్యూ అనేది ఫెనామినల్గా పెరగడం మీరు చూస్తారు. నెక్స్ట్, దీని మధ్య పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే, ఎకలాజికల్ రిస్టోరేషన్ కెనాట్ బి ఈక్వేటెడ్ విత్ ఎఫారెస్టేషన్, డిస్కస్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ అదర్ ఓపెన్ ఎకోసిస్టమ్స్ ఆర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ని మనం క్వశ్చన్గా చూడడం జరుగుతుంది. నెక్స్ట్, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఆర్ ఇష్యూ ఇన్ న్యూస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు గవర్నెన్స్ విచ్ ఈస్ UDISC ప్లస్ 2025. ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే, రీసెంట్గా రిపోర్ట్ ఏం మెన్షన్ చేసింది అంటే, PIB 17th August 2026లో ఒక రిపోర్ట్ అనేది వచ్చింది విత్ రెస్పెక్ట్ టు UDISC 2025-2026. ఇక్కడ ఈ రిపోర్ట్ కవర్ చేసింది 14 lakh schools, 1.03 crore టీచర్స్ అండ్ ఆల్సో 24 crore స్టూడెంట్స్ని. అసలు రిపోర్ట్ ఏం కవర్ చేసింది, ఈ స్టూడెంట్స్ని, ఈ టీచర్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఒక రిపోర్ట్ అనేది ఎందుకు ప్రొడ్యూస్ చేశారు, అసలు ఈ UDISC అనేది ఏంటిది అనేది మనం చూద్దాం. UDISC ప్లస్ ఈజ్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. హియర్ వి గో ఫర్ ద కాన్సెప్ట్. ఈ రిపోర్ట్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేశారు, ఎవరు పబ్లిష్ చేశారు అంటే, బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఫర్ కాంప్రహెన్సివ్ స్కూల్ ఎడ్యుకేషన్ డేటా అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ని, అలాగే టీచర్ అండ్ స్టూడెంట్ సింబయోసిస్ని మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తూ అది ఎంతవరకు ఉంది అని ఈ రిపోర్ట్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏముంది ఆర్ ఎంతవరకు ఈ డెప్త్ అనేది కవర్ అయ్యింది అనేది మనం చూసేటట్టయితే, ఫస్ట్ విల్ సీ వాట్ ఈజ్ ఇట్ ఆఫరింగ్. ఇట్ హ్యాస్ ఆపరేటెడ్ ఇన్ ఇట్స్ కరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిన్స్ 2018 and used to track educational progress including NEP 2020. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనకి తెలిసిందే. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని 2026 వరకు అసలు ఇది ఎంతవరకు పనిచేసింది, ఎంతవరకు కరెక్ట్గా ఉంది, దీనిలో మనం మిస్టేక్స్ ఏమైనా ఐడెంటిఫై చేసామా అనేది కూలంకుషంగా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కీ ఇన్సైట్స్ అనేది మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎట్లా ఇంపార్టెన్స్ అవుతుంది, ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అని. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారో అని మెన్షన్ చేయడమే కాకుండా, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎడ్యుకేషన్ అనేది ఎక్కడొచ్చినా, డిజిటల్ గవర్నెన్స్ అనేది ఎక్కడొచ్చినా సరే ఈ రెండు కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకోవడం వల్ల ఆ ఆన్సర్స్ని మనం బెటర్గా రాయగలం. నెక్స్ట్, ఓవరాల్ నేషనల్ PTR ఈజ్ రిపోర్టెడ్ యాజ్ 24:1. ఇక్కడ PTR అనేది ఏంటి అంటే, ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ ఉన్నారు అంటే, ప్రతి 24 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ అనేది ఉండడం జరిగింది అనేది ఈ రిపోర్ట్లో మెన్షన్ చేస్తుంది. నౌ దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ ఎగ్జామ్. నెక్స్ట్, విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఫస్ట్ వీ షుడ్ లుక్ ఇన్ టు ద కాన్స్టిట్యూషనల్ బేసిస్ అండ్ ఆల్సో స్టాటిక్ పార్ట్ దట్ ఈస్ లింక్డ్ టు ఎడ్యుకేషన్. ఫస్ట్ మనం చూసినట్లయితే ఆర్టికల్ 21A ప్రొవైడ్స్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్ 6 to 14 years అండ్ RTE Act 2019 provides the statutory framework for this. So constitutional basis of education ఎక్కడ మెన్షన్ చేస్తుంది, ఆర్టికల్ 25A. Statutory basis is Right to Education Act 2009. Gross enrollment ratio is the next concept which we will be dealing. Gross enrollment ratio
ఇది ఎందుకు మాట్లాడుతున్నాం? ఎన్రోల్మెంట్ ఎట్ ఎ లెవెల్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ అఫీషియల్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఫర్ దాట్ లెవెల్. ప్రతి లెవెల్స్లో మనం స్టూడెంట్స్ని డివైడ్ చేస్తూ ఆ పర్టికులర్ లెవెల్లో ఎన్రోల్మెంట్ అనేది ఎంత ఉంది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మనం మాట్లాడుతున్నాం. ఇది మనం మాట్లాడినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? రిగార్డ్లెస్ ఆఫ్ ద ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఏజ్ ఇట్ కెన్ దేర్ ఫోర్ ఎక్సీడ్ 100%. ఇక్కడ 100% అనేది ఎన్రోల్మెంట్ రేషియో ఎందుకు ఎక్సీడ్ అవుతుంది అంటే ఆ బ్యాండ్స్లో ఎన్రోల్మెంట్స్ అనేది జరిగినప్పుడు అదర్ దాన్ దట్ పర్టికులర్ బ్యాండ్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయినప్పుడు, లైక్ సమ్ ఏజ్ ఓల్డ్ పీపుల్ కూడా ఎడ్యుకేషన్ ఆ పర్టికులర్ బ్యాండ్లో జాయిన్ అవుతారు. అలా జాయిన్ అయినప్పుడు ఎన్రోల్మెంట్ రేషియో కెన్ ఎక్సీడ్ 100% అనేది చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇంపార్టెంట్? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కెన్ ఎక్సీడ్ 100%, ట్రూ ఆర్ ఫాల్స్ అనే స్టేట్మెంట్ ఉంటుంది. వన్ ఆఫ్ ద 3 స్టేట్మెంట్స్లో ఇది ఒక స్టేట్మెంట్గా రావచ్చు. ఎక్సీడ్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ అనేది మనకు వచ్చినప్పుడు వెన్ ద అఫీషియల్ సైటింగ్స్ ఆర్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 100% అని అన్నప్పుడు వీ నీడ్ టు డెఫినెట్లీ టిక్ ఇట్ యాజ్ రైట్. బట్ అది మనకు ఒక ట్రాప్గా వాడడం జరుగుతుంది. ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ 100% అన్నా, ఇట్ విల్ ఎక్సీడ్ 100% అన్నా, దాని మీద మనకి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోతే వీ మైట్ టిక్ దట్ ఆప్షన్ యాజ్ రాంగ్. ఇది ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రిలిమ్స్. మరి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈ ఎన్రోల్మెంట్ రేషియో అనేది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే we will see it, but before seeing that we will first see the facts that are there. Number of pupils per teacher at a specific level అనేది PTR యొక్క డెఫినేషన్. ప్యూపిల్ టీచర్ రేషియో అనేది చెప్తున్నాం ఇక్కడ. ప్యూపిల్ టీచర్ రేషియో అంటే మనం ఇందాక ఏం చెప్పాం? ఎంతమంది ప్యూపిల్కి ఎంతమంది టీచర్స్ ఉన్నారు, అంటే ఒక టీచర్కి ఎంతమంది ప్యూపిల్స్ ఉన్నారని కూడా మనం అనుకోవచ్చు. ఇలా మనం మాట్లాడినప్పుడు వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ విత్ ద ఓవరాల్ నేషనల్ PTR విత్ స్టేజ్ వైజ్ PTR. ఓవరాల్ నేషనల్ PTR మనం ఇందాక 24:1 చూసాం కదా. ఇప్పుడు స్టేజ్ వైజ్ ఏం చెప్తుంది? ఒకవేళ అది ఫౌండేషన్ అయితే ప్రతి 10 పీపుల్కి ఒక టీచర్, ప్రిపరేటరీ అయితే ప్రతి 12 పీపుల్కి ఒక టీచర్, అది మిడిల్ ఫేజ్ అయితే 17:1, అది సెకండరీ అయితే 21:1. నెక్స్ట్ సెకండరీ స్టేజ్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 71.7% ఉంది. అట్లాగే మిడిల్ స్టేజ్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 89% ఉందని చెప్పేది ఫ్యాక్ట్స్. ఈ అన్నీ కూడా మనం చూసినట్లయితే రిపోర్ట్స్లో మెన్షన్ చేసిన ఫ్యాక్ట్స్ని మాట్లాడడం జరుగుతుంది. అందులో మేజర్ వన్ మనకి వచ్చేసి గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ ఉన్న ఈ పర్టికులర్ స్టేజ్ వైజ్ ఏదైతే ఉందో 48.4% ఇస్ ద టోటల్ ఎన్రోల్మెంట్ ఫర్ గర్ల్స్. ఇది మనకి ఏం చెప్తుంది అంటే బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఒక స్కీమ్ కానీ అనే ఒక ఇనిషియేటివ్ కానీ హ్యాస్ బిన్ అ సక్సెస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎన్రోల్మెంట్ రేషియో మనం ప్రూవ్ చేయొచ్చు. సో వీ కెన్ సే దట్ ఉమెన్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా మెయిన్స్ ఆన్సర్లో ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి మనం ఎప్పుడు కోట్ చేసినా సరే, ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మాట్లాడినప్పుడైనా సరే ఒక ప్రూఫ్గా మనం ఎన్రోల్మెంట్ రేషియోని వాడుకోవడమే కాకుండా ఎప్పుడైనా స్కీమ్స్ ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే బేటీ బచావ్ బేటీ పడావ్ ఆందోళన్ హ్యాస్ బిన్ అ సక్సెస్ఫుల్ స్కీమ్ can be proved by the enrollment ratio or with respect to the enrollment అనేది మనం చెప్పొచ్చు. సో ఎన్ని స్కూల్స్ కంప్యూటర్స్ ఉన్నాయి? 70% స్కూల్స్. ఎన్ని స్కూల్స్ ఇంటర్నెట్ ఉన్నాయి? 67% స్కూల్స్. ఎలక్ట్రిసిటీ 95% అండ్ డ్రింకింగ్ వాటర్ 99.5%. ఇక్కడ ఇది డేటా మాత్రమే కాదు, ఇవన్నీ ట్రాప్స్ అనేవి ఎలా ఉంటాయి? దేర్ ఈజ్ 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ స్కూల్స్ అని అన్నప్పుడు దట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఇన్ ద సేమ్ వే సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది 100% కాదు, 99.5% అనేది కూడా మనకు ఒక ట్రాప్గా అర్థం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి మనం ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసిన దానికి కారణం ఏంటి అంటే దిస్ ఈజ్ సో మచ్ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్. మీరు చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది ద మెమరైజ్ ద ప్యాటర్న్ ఇన్ ఫ్యూ యాంకర్ నెంబర్స్, నాట్ ఎవ్రీ స్టాటిక్. ఏదైతే మనకి ప్యాటర్న్ ఉందో నేను మీకు చెప్పినట్టు ఉమెన్కి సంబంధించిన ప్యాటర్న్, ఉమెన్కి సంబంధించిన టాపిక్గా మీరు రాసుకోవాలి. సో దట్ ఆ ప్యాటర్న్ని మీరు మ్యాచ్ చేసుకోవడం వల్ల అది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ అనే సెగ్మెంట్లో ఎన్రోల్మెంట్ రేషియోని, అట్లాగే స్కూలింగ్ అనే సెగ్మెంట్లో ఎంతమంది ఉమెన్ ఆర్ గర్ల్స్ స్కూలింగ్ గురించి మాట్లాడినప్పుడు ఈ ఎన్రోల్మెంట్ రేషియోని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూడిఐఎస్సి విచ్ ఈస్ అబౌట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు స్కూల్ ఎడ్యుకేషన్ మనం మాట్లాడేటప్పుడు కూడా ఇక్కడ వాళ్ళ అప్రోచ్ అనేది ఎంతవరకు మారిందనేది ఇంపార్టెంట్. ఈ అప్రోచ్ ఇప్పటివరకు మనం చెప్పిన ఫ్యాక్ట్స్ అనేవి ప్రిలిమ్స్కి ఎంత ఇంపార్టెంటో మెయిన్స్కి కూడా అంతే ఇంపార్టెంట్. కానీ వాళ్ళు అక్కడ రిపోర్ట్లో ఫాలో అయిన అప్రోచ్ ఆర్ మనల్ని ఫాలో అవ్వమంటున్న అప్రోచ్ ఏంటి అంటే
అది మనకి మెయిన్స్లో ఉపయోగపడే కాన్సెప్ట్. ఎందుకని మీరు ఏదైనా వే ఫార్వర్డ్లో రాసినా, అప్లికేషన్స్లో రాసినా, ఏదైనా ఒక అప్లికేషన్ అనేది ప్రూఫ్గా మనం చూపించాలి అనుకున్నా ఈ రిపోర్ట్ని కోట్ చేస్తూ మనం ఈ రిపోర్ట్ ఇది చెప్పింది అన్నప్పుడు మనం చెప్పిన దానికన్నా రిపోర్ట్ చెప్పిందని చెప్తే మనకు వచ్చే వాల్యూ, ఆ ఆన్సర్కి ఉన్న వాల్యూ అనేది ఓవరాల్గా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్, ద డేటా సపోర్ట్స్ ఏ ట్రాన్సిషన్ ఇన్ పాలసీ ఫోకస్ వేర్ యాక్సెస్, రిటెన్షన్, లెర్నింగ్ క్వాలిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్, ఈ పర్టికులర్ అప్రోచ్ని మనం ఫాలో అయితే ఆ డేటాలో ఉన్న ఫ్యాక్ట్స్ని మనం ఇంటిగ్రేట్ చేస్తూ ఈ అప్రోచ్ మనం ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు వీఆర్ గివింగ్ ఎ క్వాలిటేటివ్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ ఎ క్వాంటిటేటివ్ అనాలిసిస్ వేర్ ద హోల్ ఆన్సర్ బికమ్స్ ఎ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫస్ట్ యాక్సెస్ మీద, ఆ తర్వాత రిటెన్షన్ మీద, దెన్ లెర్నింగ్ క్వాలిటీ అండ్ దెన్ ద ఈక్విటీ. ఈ ఫ్లోని మనం ఒక ఫ్లో చార్ట్గా మెన్షన్ చేసినట్లయితే ఈ ఆన్సర్కి మనం వచ్చే వాల్యూ, ఆ ఆన్సర్ యొక్క వాల్యూ అనేది మనకి పెరుగుతుంది. నెక్స్ట్, విత్ రెస్పెక్ట్ టు ఏపీపీఎస్సీ అప్లికేషన్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఇండికేటర్స్ విత్ నేషనల్ ఫిగర్స్ వెన్ స్టేట్ లెవెల్ డేటా ఈజ్ అవైలబుల్ డు నాట్ సబ్స్టిట్యూట్ నేషనల్ డేటా ఫర్ ఏపీ డేటా. ఇప్పుడు మనం మాట్లాడిన డేటా అంతా కూడా సెంట్రల్ లెవెల్ డేటా. ఎప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క డేటా అనేది అవైలబుల్గా వస్తుందో అది ఇమ్మీడియట్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ డేటాని, ఈ పర్టికులర్ కంట్రీ లెవెల్ డేటాని మనం ఇంటిగ్రేట్ చేస్తూ మనం ముందుంటే ముందున్నామని, వెనకుంటే వెనకున్నాము, దానికి మనం ఏం చెయ్యొచ్చు అనేది ఏపీపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెన్స్ తీసుకొస్తుంది. ఎందుకని జనరల్గా మీరు ఎస్ఏ క్వశ్చన్స్ చూసినట్లయితే గ్రూప్ 1స్లో ఎస్ఏ అనే థీమ్ మనం మాట్లాడుకున్నప్పుడు ఎడ్యుకేషన్ కానీ, ఉమెన్ కానీ, స్కూలింగ్ కానీ కామన్ థీమ్స్ దే ఆర్ రిపీటెడ్లీ కమింగ్ ఇన్ ద గ్రూప్ 1 ఎగ్జామ్స్. ఆ పర్స్పెక్టివ్లో ఈ రిపోర్ట్స్ మనం ఇంటిగ్రేట్ చేస్తే మన షార్ట్ నోట్స్ ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నామో వీఆర్ రెడీ టు రైట్ ఇన్ దట్ ఎగ్జామ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఆస్క్డ్. నెక్స్ట్, పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ విచ్ ఐఎమ్ డిస్కసింగ్ రైట్ నౌ ఈస్ India's school education challenge has moved from access to retention, learning, quality and equity. Examine from the perspective of Andhra Pradesh education అని కూడా అడగచ్చు. The next thing that is in news is భారత్ ట్యాక్సీ. అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది? ఇక్కడ ఏమని ఇచ్చారంటే మనం న్యూస్ మాట్లాడినా సరే, ఏది డేటా మాట్లాడినా సరే వీ విల్ బి డైరెక్ట్లీ అవుట్సోర్సింగ్ ఇట్ ఫ్రమ్ పిఐబిలో భారత్ ట్యాక్సీ గురించి ఏం చేశారు? భారత్ ట్యాక్సీ యాజ్ ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ లెడ్ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఫస్ట్ భారత్ ట్యాక్సీ అంటే ఏంటి, భారత్ ట్యాక్సీ యొక్క ఉపయోగాలు ఏంటి, భారత్ ట్యాక్సీ అనేది మనకి ఏ కాంటెక్స్ట్లో ఉపయోగపడుతుందని చూసే ముందు ఫస్ట్ విల్ సీ ద బ్రీఫ్ అండ్ మీకు కాంటెక్స్ట్ అని మీకు అర్థమయ్యేలా చెప్పిన తర్వాత విల్ గో ఇన్ టు ద లేయర్ వైజ్ అనాలిసిస్ ఆఫ్ దట్ భారత్ ట్యాక్సీ. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్ వాస్ ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ June 6th, 2025. భారత్ ట్యాక్సీ అనేది June 6th, 2025 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరి చేత? బై 8 నేషనల్ లెవెల్ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ రిజిస్టర్డ్ అండర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002. కోఆపరేటివ్ సొసైటీస్ అనేది మనం స్టేట్స్ ఫామ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం 2-3 స్టేట్స్ కలిపి మల్టీ లెవెల్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఫామ్ చేయొచ్చు. సో ఈ 2 పాయింట్స్ని మీరు మాత్రమే చూసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్? భారత్ ట్యాక్సీ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అని ఇచ్చి కంపెనీస్ యాక్ట్, స్టేట్ కోఆపరేటివ్స్ యాక్ట్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ యాక్ట్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయగలిగాం కాబట్టి నౌ దిస్ బికమ్స్ అన్ ఈజీ క్వశ్చన్ ఫర్ అస్. బట్ జనరల్ వ్యూలో కనుక మనం చూస్తే, మనం చూసినట్లయితే దిస్ బికమ్స్ ఏ టఫ్ టాస్క్. ఎందుకంటే భారత్ ట్యాక్సీ అంటే మేబీ కంపెనీస్ యాక్ట్ ఏమో, లేదా కోఆపరేటివ్స్ అని అసలు ఎందుకు అవుతుంది అనేది మనకి కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కోఆపరేటివ్స్ ఎందుకు అవుతుంది అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే డీల్ చేస్తున్నామో ఇట్ బికమ్స్ అన్ ఈజీ క్వశ్చన్. నౌ దీనికి కూడా నెక్స్ట్ ఫ్యాక్ట్ అనేదే ఇది న్యూస్లో ఎందుకు ఉంది అనేది మనకి చెప్తుంది. As of 25th July 2026, it has nearly 8 lakh registered Sarthi drivers and around 41 lakh registered customers. Next, current operations listed by PIB include Delhi NCR, Gujarat, Lucknow, Chandigarh, Mumbai, Jaipur, Kanpur and Pune.
ఇది ఏ స్టేట్స్లో ఆర్ ఏ సిటీస్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది అనేది అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇది నేను ఎందుకు చెబుతున్నాను, ఇప్పుడు ఎందుకు చెప్పాను అనేది మీకు నెక్స్ట్ స్లైడ్లో అర్థమవుతుంది. దానికన్నా ముందు వాట్ ఈజ్ భారత్ ట్యాక్సీ? భారత్ ట్యాక్సీ అనేది మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, భారత్ ట్యాక్సీ అనేది మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, జనరల్గా మనకి ఇప్పుడు ట్యాక్సీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ త్రూ యాప్స్. ఈ పర్టికులర్ ర్యాపిడో కానీ లేదా విత్ రెస్పెక్ట్ టు ఊబర్ కానీ ఇలా డిఫరెంట్ ట్యాక్సీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ యొక్క ప్లాట్ఫామ్స్ యొక్క నేచర్ మనం గమనించినట్లయితే దే ఆర్ ప్యూర్లీ రన్నింగ్ ఫ్రమ్ ఇన్వెస్టర్ మోడల్. ఇన్వెస్టర్ మోడల్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఇన్వెస్టర్ ఉంటాడు, అతను యాప్ ఒకటి డెవలప్ చేస్తారు. ఆ యాప్ని త్రూ అడ్వర్టైజ్మెంట్స్ జనాలలోకి ఆర్ పీపుల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే పీపుల్ దాన్ని వాడడం మొదలు పెడతారో త్రూ యాప్స్, అతను హీ కెన్ బుక్ ఎన్ ఆటో, హీ కెన్ బుక్ ఎ బైక్, హీ కెన్ బుక్ ఎనీథింగ్ ఫర్ ద డిస్టెన్స్ హీ వాంటెడ్ టు గో బేస్డ్ ఆన్ ద కాస్ట్. ఇది ఒక సింపుల్ యాప్ ట్యాక్సీ ఆర్ యాప్ బేస్డ్ ట్యాక్సీ. మరి ఇది భారత్ ట్యాక్సీ అనేది ఎందుకు అయ్యింది? బికాస్ మనం ఇక్కడ భారత్ ట్యాక్సీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా ఓనర్షిప్ ప్లస్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఓనర్ ఎవరని చెప్పాను ఇందాక నేను, ఊబర్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఒక ఇన్వెస్టర్ ఒక ప్రైవేట్ ఎంటిటీ ఉంటారు. కానీ ఇక్కడ భారత్ ట్యాక్సీ ప్లాట్ఫామ్లో ఓనర్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఎవరుంటారు అంటే, ఇక్కడ మనకి ఎవరైతే రిజిస్టర్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళే విల్ బి ఓనర్స్ అండ్ ఆల్సో దే విల్ బి డ్రైవర్స్. అంటే ఇక్కడ మనకి కమిషన్ బేస్డ్ మోడల్ కాకుండా డైరెక్ట్గా ఎవరైతే ఎండ్ వర్క్ చేసే అతను ఉన్నారో అతనికి ఓనర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు జరిగింది? బికాజ్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు మేక్ ష్యూర్ ఎవ్రీ వన్ మ్యాటర్. నెక్స్ట్, ఈ భారత్ ట్యాక్సీ యొక్క స్టాటిక్ లింక్ ఆర్ కోఆపరేటివ్ ఫ్రేమ్వర్క్ మనం చూస్తే డైరెక్ట్ భారత్ ట్యాక్సీని కోఆపరేటివ్ ఫ్రేమ్వర్క్లో లింక్ చేసి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఎలా అడుగుతారు? Article 43B is a directive principle concerning promotion of cooperatives. First point. Next, 97th Constitutional Amendment Act added constitutional provisions relating to cooperatives. And important nuance ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సెక్యూరిటీస్ యాక్ట్ 2002 గవర్న్స్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్. దానికి మనకి ఎగ్జాంపుల్స్ ఇక్కడ భారత్ ట్యాక్సీస్ ఫౌండింగ్ ఇన్స్టిట్యూషన్ లిస్టెడ్ బై PIBA లిస్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటివి ఇక్కడ? NCDC, ఇఫ్కో, నబార్డ్, అమూల్, KRIBHCO, NAFED, NDDB అండ్ NCEL. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ అనేవి పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకొని మనకి డైరెక్ట్గా లోకల్ డ్రైవర్ని కస్టమర్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ వాళ్ళకు ఒక ఓనర్షిప్ మోడల్లా ఇచ్చేదానికి ముందుకు కూడా అడుగులు వేస్తున్నారు. దీనివల్ల మనం ఒక ప్రైవేట్ ఎంటిటీ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ నుంచి లోకల్ గవర్నెన్స్ ఆర్ డైరెక్ట్ ఎండ్ యూజర్ని డ్రైవర్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల we will have a governance structure that is deliberately decentralized in nature. Next, ఈ మోడల్ యొక్క మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇలా పాయింట్స్లో లిస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, మీరు డైరెక్ట్గా క్లాస్ జరిగేటప్పుడు ఆర్ మనం కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చెప్తూ ఉన్న ప్రాసెస్లోనే మీరు నోట్స్ రాయడానికి కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇలా డైరెక్ట్ పాయింట్స్ అనేది రాయడం జరిగింది. ఇది ఎందుకు డిఫరెంట్ అనే మోడల్ని సేమ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లోనే ఇక్కడ రాయడం జరిగింది, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు నోట్ డౌన్ వైల్ ద క్లాస్ ఆర్ ద వీడియో ఈజ్ ప్రోగ్రెసింగ్ త్రూ ద టైమ్. నెక్స్ట్, PIB ఏం డిస్క్రైబ్ చేసింది ఇక్కడ? ఏ జీరో కమిషన్, సర్జ్ ఫ్రీ, సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ ఇన్ విచ్ డ్రైవర్స్ రిటైన్ ఫేర్ ఎర్నింగ్స్. ఇప్పుడు దాకా మీకు వచ్చిన డబ్బులు అనేవి ఎవరైతే మీరు ఓలాకి కానీ ర్యాపిడోకి కానీ ఊబర్కి కానీ చేస్తున్నారో ఆ పర్టికులర్ మనీ డైరెక్ట్గా ఎవరికి వెళ్తుంది? డైరెక్ట్గా ర్యాపిడో పర్సన్కి వెళ్తుంది. అతను ఏదైతే కమిషన్ని కట్ చేసుకొని డైరెక్ట్గా డ్రైవర్కి ఎంత ఇస్తాడో అంత మాత్రమే అతను మిగిల్చుకొని డైలీ ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. అండ్ దట్ గోస్ ఆన్ ఫర్ మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇయర్లీ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఈ యాప్ యొక్క ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే డైరెక్ట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ ఇన్ విచ్ డ్రైవర్స్ రిటైన్ ఫెయిర్ ఎర్నింగ్స్. డ్రైవర్స్ దగ్గర ఎర్నింగ్స్ అతని దగ్గరే ఉంటాయి. అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్ ప్రీపెయిడ్ బూత్స్ ఆర్ ఏ స్టేటెడ్ ఎక్సెప్షన్ విత్ ఏ సర్వీస్ ఛార్జ్. ఇక్కడ ఎక్సెప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు నియర్ ఎయిర్పోర్ట్ బూత్స్. నెక్స్ట్, సారథి. వీళ్ళని సారథీస్ అనడం జరుగుతుంది. ఇక్కడ దే కెన్ బికమ్ మెంబర్ ఓనర్స్ త్రూ షేర్ హోల్డింగ్
participate in governance and have research representation on the board of directors. So here a driver is becoming an owner. So it is a part of larger dream. నెక్స్ట్ పొటెన్షియల్ అడ్వాంటేజెస్ వచ్చేసి వర్కర్ పార్టిసిపేషన్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, లోవర్ ప్లాట్ఫామ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ స్ట్రాంగర్ సోషల్ సెక్యూరిటీ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఛాలెంజెస్ వచ్చేసి విల్ బి అబౌట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మోడల్. దీని యొక్క మేనేజ్మెంట్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే బికాస్ స్కేల్ కానీ, నెట్వర్క్ ఎఫెక్ట్స్ కానీ, క్యాపిటల్ కానీ, టెక్నాలజీ క్వాలిటీ కానీ, కస్టమర్ ఎక్విజిషన్ కానీ, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని, మెయింటైనింగ్ డెమోక్రటిక్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా ఛాలెంజెస్ జరుగుతున్నాయి. ఎందుకని ఒక ర్యాపిడో అనే ప్లాట్ఫామ్ చూసినట్లయితే కనుక, లేదా ఒక ఊబర్ అనే ప్లాట్ఫామ్ చూసినట్లయితే కనుక దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, టెక్ అసిస్టెన్స్, డైరెక్ట్ టైం టు టైం రివ్యూస్ని అనాలిసిస్ చేసుకుంటూ కూడా వాళ్ళు ఫేర్స్ని ఇట్లా డిఫరెంట్ స్టాండర్డ్స్ని సెట్ చేయడం జరుగుతుంది. కానీ అదే ఒక గవర్నమెంట్ బేస్డ్ ఎంటిటీ ఆర్ ఏ మల్టీ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీ అనేది చేయడం వల్ల దేర్ కెన్ బి అరైజింగ్ లాట్ ఆఫ్ లాక్యునాస్. ఎందుకని ఇది క్లిక్ అవుతూ ఉండే కొద్దీ డిఫరెంట్ సిటీస్కి, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తూ ఉండే కొద్దీ దీని యొక్క స్కేల్ అనేది పెరుగుతూ ఉంటుంది. స్కేల్ అనేది పెరగడం వల్ల డ్రైవర్స్ పెరుగుతారు, అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కూడా పెరుగుతారు. ఎప్పుడైతే ఈ యొక్క బ్యాండ్ అనేది మనకి పెరుగుతుందో దాని యొక్క మేనేజ్మెంట్ని, ఇంటిగ్రేషన్ అండ్ ఆల్సో షేర్ హోల్డింగ్ విత్ రెస్పెక్ట్ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మనం మారుతూ ఉంటుంది. ఈ యొక్క డైనమిక్ చేంజెస్ని అంటే ఒక బిజినెస్ మోడల్ గవర్నమెంట్ అనేది చేయడం వల్ల ఆర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది చేయడం వల్ల వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎంఫసిస్ ఆన్ కస్టమర్స్, డ్రైవర్స్ ఆర్ సారథీస్, ఇలా ఎవరెవరు ఉన్నా సరే ఆ స్టేక్ హోల్డర్స్ అందరినీ మనం సాటిస్ఫై చేయాలి. అట్ ద సేమ్ టైం we should not feel that they get left out in this process. The next important or relevant concept for today's current affair is DNT, NT, SNT, historical and social context. First of all, అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది అనేది మనం మాట్లాడే ముందు డిఎన్టీ అంటే ఏంటి, ఎన్టీ అంటే ఏంటి, ఎస్ఎంటీ అంటే ఏంటి అనేది మనం మాట్లాడదాం. ఫస్ట్ డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్, ఎన్టీ అంటే నొమాడిక్ ట్రైబ్స్, ఎస్ఎన్టీ అంటే సెమీ నొమాడిక్ ట్రైబ్స్. Many DNT communities carry the historical legacy of colonial era criminal tribe notification and subsequent denotification after independence. ఈ మనం ఫస్ట్ మెన్షన్ చేసిన ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో విచ్ ఇస్ డిఎన్టీ, ఎన్టీ అండ్ ఎస్ఎన్టీ, వీళ్ళని బ్రిటిష్ ఎరాలో క్రిమినల్ ట్రైబ్స్గా ఒక ప్రొజెక్షన్ అనేది చేయడం జరిగింది బై ద కలోనియల్ రూలర్స్. ఇలా జరిగిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని డీనోటిఫై చేసేసాం. అయినా సరే ఆ సోషల్ స్టిగ్మాని మనం అంతం చేయలేకపోయాం. ఇంకా కొన్ని పార్ట్స్లో వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్గానో ఇట్లాంటి పర్టికులర్ సెగ్రిగేటెడ్ కమ్యూనిటీగానో చూడడం మాత్రమే జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఉన్న న్యూస్ ఏంటి అంటే మనం వీళ్ళని ఇంకా ఎస్సీ అనే కేటగిరీలో కానీ, ఎస్టీ అనే కేటగిరీలో కానీ, ఓబీసీ అనే కేటగిరీలో కానీ మనం చూడలేదు. దే ఫాల్ అండర్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీస్ అని చెబుతూ వాళ్ళని ఏ కేటగిరీలో కూడా మనం ఇప్పుడు దాకా ఇంటిగ్రేట్ చేయడం అనేది జరగలేదు. దీనివల్ల చాలా వరకు పాలసీ ఛాలెంజెస్ దట్ ఇంక్లూడ్ డాక్యుమెంటేషన్, మొబిలిటీ, హౌసింగ్, స్కూలింగ్, లైవ్లీహుడ్ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ టు వెల్ఫేర్, ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అసలు వాళ్ళు ఏ కేటగిరీ కింద వస్తారో తెలిస్తే వాళ్ళకి ఏ స్కీమ్స్ అనేది వర్తిస్తాయి అనేది మనకి తెలుస్తుంది. కానీ అసలు వాళ్ళ కేటగిరీయే వాళ్ళకి తెలియనప్పుడు, మనం దాన్ని నోటిఫై చేయనప్పుడు ఆ ప్రాబ్లం అనేది వాళ్ళు డైలీ లైఫ్లో ఫేస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనకు వెరిఫైడ్ స్ట్రక్చర్ ఏముంటుంది? ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై గెజెట్ నోటిఫికేషన్ ఆన్ 21st February 2019. ఈ పర్టికులర్ కాంటెక్స్లోనే 2019లో ఫస్ట్ స్టెప్ ముందడుగుగా మనకు ఒక డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్ అనేది కాన్స్టిట్యూట్ చేశారు. ఎట్లా? Is it a constitutional body? No, through gazette notification అనేది దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది ఏమి ఇంప్లిమెంట్ చేస్తుంది? సీడ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ఫర్ డిఎన్టీస్ అనేది ఒకటి లాంచ్ చేసింది. దీనివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ యొక్క నీడ్స్ని, వాళ్ళ ఎడ్యుకేషన్ యొక్క ఎలిజిబిలిటీస్ని, ప్లాట్ఫామ్స్ని కన్సిడర్ చేస్తూ వాళ్ళకి ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి అండ్ ఆల్సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్, 4 వెరిఫైడ్ సీడ్ కాంపోనెంట్స్ ఏంటి ఇక్కడ? ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, లైవ్లీహుడ్ అండ్ హౌసింగ్. ఈ 4 ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఏవైతే పర్సిక్యూటెడ్ కమ్యూనిటీగా చూడబడ్డారో ఆ స్టిగ్మాని తొలగిస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్లో
పార్ట్ ఇవ్వడం కోసం మనం ఈ కాంపోనెంట్స్లో వాళ్ళకి స్కీమ్ ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది. పిఐబి స్పెసిఫైస్ క్వాలిటీ కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సపోర్ట్, కమ్యూనిటీ లెవెల్ లైవ్లీహుడ్ ఇనిషియేటివ్స్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్. ఇట్లాంటి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ట్రాప్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు డిపార్ట్మెంట్ రావచ్చు, ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సీడ్ స్కీమ్ ఎవరి గురించి అని అన్నప్పుడు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎప్పుడు నుంచి మనం పర్సిక్యూట్ చేస్తున్నాము, ఆ స్టిగ్మాస్ మనం ఎలా తొలగించాలి అనే ప్రాసెస్లో సోషల్ గవర్నెన్స్ అండ్ ఆల్సో గవర్నెన్స్ అనే కాన్సెప్ట్లో కూడా ఆ రోల్ అనేది మనకి పెరగడం జరుగుతుంది. నెక్స్ట్, వై దిస్ పర్టిక్యులర్ మొబిలిటీ క్రియేట్స్ వెల్ఫేర్ గ్యాప్స్. ఎందుకు అని అంటే అనలిటికల్ పాయింట్లో మనం చూసినట్లయితే వెల్ఫేర్ సిస్టమ్స్ దట్ డిపెండ్ హెవీలీ ఆన్ ఫిక్స్డ్ రెసిడెన్స్, లోకల్ డాక్యుమెంటేషన్ అండ్ స్టాటిక్ బెనిఫిషియరీ లిస్ట్ కెన్ బి డిఫికల్ట్ ఫర్ మొబైల్ కమ్యూనిటీస్ టు యాక్సెస్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో మనం దాన్ని నోటిఫై చేసి మనం వాళ్ళ డాక్యుమెంటేషన్ని మనం కరెక్ట్గా చెప్పనప్పుడు అది వెల్ఫేర్ సిస్టమ్స్ వాళ్ళకి అందించడం అనే ప్రాసెస్లో కూడా మనం ఫెయిల్ అవుతాం. దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి 2019 నుంచి వీ హ్యావ్ టేకెన్ rigorous steps and providing them assistance with seed scheme. Next, with respect to APPSC application, we need to connect this with state level issues of housing. Next, possible mains question em ravachu, the exclusion of nomadic communities demonstrate the limitations of welfare system built around permanent residence and static beneficiary list. Discuss in the context of AP. Next, ఇక్కడ మనకి ఇవాళ కరెంట్ అఫైర్లో నెక్స్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి బ్రిక్స్ ఐసిటి కోఆపరేషన్. అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది? ఇండియా ఈజ్ హోస్టింగ్ ద బ్రిక్స్ ఐసిటి ట్రాక్ ఇన్ పూణే ఫ్రమ్ 17th to 21st August అండర్ ఇట్స్ బ్రిక్స్ 2026 చైర్మన్షిప్. దీని యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ని దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం 21st దాకా ఆర్ ఈ పర్టికులర్ బ్రిక్స్ సమ్మిట్ దాకా మనం ఆగితే వీ కెన్ understand it completely. So tomorrow this will be discussed briefly by analyzing all the important points and holdings that have happened in this meeting from 17th August. So that's all for today's current affairs analysis. Tomorrow we'll meet again with a new set of current affairs. Thank you.